నేడు నిర్మల్ జిల్లా బాసరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బాసరలోని సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల భూమి పూజలో పాల్గొనున్నారు సీఎం రేవంత్. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు అనంతపురం జిల్లా యాడికి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నీటి భద్రతపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించనున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం భూగర్భ జలాల పెంపుపై అధికారులు, రైతులతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. నేడు తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నాగర్కోయిల్లో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా ఈ ప్రచారాన్ని చేయనున్నారు పవన్. తమిళనాడు స్పీడ్ బోట్లు, మన బోట్లు వలల్ని డ్యామేజ్ చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. నేడు 4 జిల్లాల మత్స్యకారులతో సమావేశమై సమస్య పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరాయకొండ మండలం పాకలలో ఈ మీటింగ్ జరగనుంది. మరోవైపు స్పీడ్ బోట్లను కంట్రోల్ చేయడానికి ఇప్పటికే 4 బోట్లను రంగంలోకి దింపామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ హోటల్లో స్పోర్ట్స్ హబ్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభ్యులు కొణిదెల ఉపాసన, కావ్యామారన్, సంజీవ్ గోయంకా, సి శశిధర్, జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాలాదేవి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రీడల్లో దేశానికి రోల్ మోడల్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్నారు. జూన్ 2న గచ్చిబౌలి స్టేడియం డెవలప్మెంట్ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తామని, ఆలోగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలీప్యాడ్తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో క్రీడాకారులు నేరుగా స్టేడియానికి చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. గచ్చిబౌలి స్టేడియానికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల లేఖ రాశారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని లేఖలో తెలిపారు. పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని, గిరిజనుల ఇబ్బందులను తొలగించాలని అమిత్ షాను కోరారు మంత్రి తుమ్మల. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు జరిగాయి. అందుకోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముస్తాబు చేశారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండా ఎగురవేయనున్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పాతబస్తీలో అధికారులపై దురుసు ప్రవర్తన, పోలీసులపై దాడి ఘటనకు సంబంధించి ఎంఐఎం ఎమ్మెల్సీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఝాన్సీ బజార్ చెందిన ఎంఐఎం ఇన్ఛార్జి సాహిల్ అక్బర్ను చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్సీతో పాటు కార్పొరేటర్పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎంఐఎంకి చెందిన సాహిల్ అక్బర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిన్న పాతబస్తీలోని హుస్సేనాలం సమీపంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వాటిని అడ్డుకుని పోలీసులతో పాటు అధికారులపై దురుసుగా ప్రవర్తించారు ఎమ్మెల్సీ, కార్పొరేటర్. హైదరాబాద్ గోల్కొండలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు ఎస్టీఎఫ్ సిబ్బంది. నిందితుల నుంచి 308 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ నజీర్ అనేవారు మహారాష్ట్రలో చదువుకుంటున్నారు. అక్కడి నుంచి పంపించిన గంజాయిని ఇక్కడ విక్రయిస్తున్నారు. ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు గోల్కొండ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతుండగా కొందరిని పట్టుకున్నారు. ఈ కేసులో 11 మందిపై కేసు నమోదు చేశారు. 7గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 2 వీలర్స్ను, 3 ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్ జాతీయ రహదారిపై విజయవాడ టు హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణ పనులు, బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో డైవర్షన్ ఏర్పాటు చేశారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నిన్న సంత కారణంగా ప్రధాన కూడళ్ల వద్ద జనసంచారం పెరిగి పాదచారులకు రోడ్డు దాటడం కూడా కష్టంగా మారింది. అధికారులు స్పందించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు వాహనదారులు. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోతతో తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదటి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత వాతావరణం చల్లబడుతోంది. నిజామాబాద్ జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరిగింది. 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉదయం ఎండలు దంచికొడుతుండగా సాయంత్రం వర్షం పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. పగలంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా రాత్రిపూట ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఆడీ కారుతో నానా హంగామా చేశారు. గూగుల్ ఆఫీస్ దగ్గర నడి రోడ్డుపై మద్యం మత్తులో ఆర్టీసీ బస్సుకు కారును అడ్డుగా పెట్టి డ్రైవర్పై దాడి చేశారు. తాగిన మైకంలో నానా రచ్చా చేశారు. అడ్డుకోబోయిన ప్రయాణికులపైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేసి అద్దాలు పగలగొట్టి పారిపోయారు. బర్కత్పుర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పటాన్చెరు నుంచి కోటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడీ కారులో ఇద్దరు యువకులు, ఒక యువతి ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు బస్సు డ్రైవర్. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. అనంతపురంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. వరుసగా 4 సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇవాళ తుళ్లూరు సమీపంలోని ఆర్వీఆర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. 10 రోజుల క్రితం మెటీరియల్ తీసుకొచ్చి పక్కన ఉంచిన లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. లారీ క్యాబిన్లో గ్యాస్ సిలిండర్ ఉన్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల మరకలు ఇంకా తొలగలేదు. జిల్లాలో అక్కడక్కడ ఇంకా పాలు కల్తీ అవుతూనే ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా వారం పాటు నిర్వహించిన తనిఖీల్లో 705 పాల నమూనాలు సేకరించి పరీక్షిస్తే 15 పాలలో కల్తీ జరిగినట్టు గుర్తించారు. కల్తీ పాల ఘటన వెలుగులోకి వచ్చిన ఫిబ్రవరి 22 నుంచి ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హిందూ సంఘాల చెలో ఆకివీడు పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దపేటలో రామాలయం నిర్మించాలని డిమాండ్తో ఆకివీడుకు బయలుదేరిన 100 మంది హిందూ సంఘాల సభ్యులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ చెప్పిన పోలీసులు ఆందోళనకారులను కోట్ల ఫంక్షన్ హాల్కు తరలించారు. అయితే పెద్దపేటలో ఆలయ ఏర్పాటు విషయంలో హిందూ సంఘాలు చెలో ఆకివీడుకు పిలుపునిచ్చాయి. దాంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పికెట్లు ఏర్పాటు చేశారు. ఆకివీడులోని సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బలగాల కవాతు నిర్వహించారు. సోషల్ మీడియా ప్రచారాలు నమ్మవద్దని పోలీసులు సూచించారు.
అమరావతిలోని కృష్ణానదిలో రామ్ చౌదరి అనే వ్యక్తికి సీతమ్మవారి విగ్రహం దొరికింది. ఇది చూసేందుకు పురాతన విగ్రహంగా కనిపిస్తోంది. అక్కడ దొరికిన విగ్రహానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు స్థానిక ప్రజలు. ఈ విగ్రహం బయటపడటంతో మరికొన్ని విగ్రహాలు ఆ పరిసరాల్లో బయటపడే అవకాశాలు ఉందంటున్నారు. సీతమ్మవారి విగ్రహం దొరకడం శుభసూచకంగా భావిస్తున్నారు. కడప జిల్లా వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. వీరన్నగట్టుపల్లి వద్ద 11 kV విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. కరెంటు వైర్లు బస్సు టాప్ పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు కేకలు వేశారు. దాంతో బస్సును పక్కకు ఆపాడు డ్రైవర్. ప్రయాణికులందరూ కిందకు దిగారు. దాంతో ప్రాణనష్టం తప్పింది. మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు బస్సులో ఉన్న ప్రయాణికులు. కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇంటి యజమానిపై కోపంతో వారి ఇంటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాకలో చోటు చేసుకుంది. వడ్లపూడి నిర్వాసిత కాలనీ అప్పికొండలో ఉన్న ఇంటికి సాయికృష్ణ అనే వ్యక్తి నిప్పు పెట్టాడు. ఆ ఇంటి యజమాని ఉషాకు సాయికృష్ణకు మధ్య గొడవల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలిపారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు సాయికృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఓ కాంట్రాక్టర్ నిర్వాకం బయటపడింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర కొత్తగా నిర్మించిన ల్యాబ్ భవనంలో ఏర్పాటు చేసిన ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు వంటి సామాగ్రిని కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి తీసుకువెళ్లాడు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సామాగ్రిని తొలగించడంపై వైద్యాధికారి గోపీనాథ్ కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంతోనే సామాగ్రిని తొలగించి తీసుకెళ్తున్నట్టు కాంట్రాక్టర్ చెప్పారు. మొత్తం భవన నిర్మాణ కాంట్రాక్టు విలువ సుమారు 55 లక్షల రూపాయలు కాగా అందులో కొంత మొత్తమే వచ్చిందని తెలిపాడు. మిగతా బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో ఈ ల్యాబ్ భవనం మంత్రి ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్టు సమాచారం. అసోం సీఎం చేతులు జోడించి క్షమాపణలు చెప్పినా ఆయన వదిలిపెట్టబోమని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వచ్చాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశ్వనాథ్ చర్యాలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ. హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అంటూ ఆరోపించారు. ఆయన అవినీతి చిట్టా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర ఉందని, అందుకే వారి కనుసన్నల్లోనే అసోం ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. అసోంను బీజేపీ ఏటీఎంలా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, హిమంత క్షమాపణలు కోరినా ఆయనపై చర్యలు తప్పబోవని అన్నారు రాహుల్ గాంధీ. బెంగాల్లోని మమతా సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోడీ. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. మాల్దాలో న్యాయాధికారులపై దాడిని దేశం మొత్తం చూసిందని అన్నారు. ఈ రాష్ట్రంలో న్యాయమూర్తులు, రాజ్యాంగ వ్యవస్థలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. బెంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ఆలోచించాలని అన్నారు ప్రధాని. ఈ ఎన్నికల తర్వాత టీఎంసీ పాపాల లెక్క తేలుస్తామన్నారు. మే 4వ తేదీ తర్వాత చట్టం తన పని చేస్తుందని అన్నారు. ఎంత పెద్ద గూండా అయినా ఈసారి న్యాయం జరిగి తీరుతుందని అన్నారు ప్రధాని. అసోం ఎన్నికల ప్రచారంలో టీ తోటల్ని సందర్శిస్తున్నారు బీజేపీ బడా నేతలు. రీసెంట్గా ప్రధాని, నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ టీ తోటల్ని సందర్శించారు. మహిళా కార్మికులతో మాట్లాడారు.
బోకాఖత్తులోని టీ తోటను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. మహిళా కార్మికులతో కలిసి టీ ఆకులను కోశారు. వారితో మాట్లాడి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు.